హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నా కానీ మీకు డెలివరీ పెయిన్స్ ఏ విధంగా ఉంటాయి, డెలివరీ అయ్యే ముందు ఎలాంటి సిమ్టమ్స్ మనలో కనిపిస్తాయి, అంటే హాస్పిటల్కి వెళ్ళలేదు, మనం ఇంట్లోనే ఉన్నాం, మనకి ఏ రకంగా డెలివరీ అవ్వబోతుంది, ఈ లక్షణాలు అవి అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి, కొన్ని సైన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇవి వచ్చేసి 38th వీక్లో అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. బేబీ డ్రాపింగ్ అనేది 38th వీక్ అలాగా జరుగుతుంది. చాలా ఒక 20% వరకు మాత్రము ఎప్పుడైతే వాళ్ళు రియల్ పెయిన్స్ వచ్చేసాయో, హాస్పిటల్లో జాయిన్ అయ్యి పెయిన్స్ పడుతూ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం బేబీ హెడ్ అనేది బాగా కిందకు వచ్చేస్తుంది. ఒక 80% మాత్రము 38 వీక్లోనే అర్థమైపోతుంది. మనకి బేబీ హెడ్ కిందకు దిగింది అని ఎలా తెలుస్తుంది అని అంటే, మనకి కొంతమంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 7th మంత్ 6th మంత్ అప్పుడు దమ్ము వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కువ మాట్లాడలేము, కొంచెం దమ్ము వచ్చేస్తున్నట్టుగా ఆయాసం వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇదేంటంటే బేబీ హెడ్ కిందకి దిగింది, డ్రాప్ అయ్యింది అని అన్నప్పుడు మనకు అంతగా రాదు, మంచిగా బాగానే మాట్లాడగలుగుతాము, మంచిగానే ఉంటుంది, ఆయాసం అవి ఏమీ ఉండవు. అండ్ మీల్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం తెల్లైనట్టుగా పొట్ట బిర్రగా ఉంది అని అనిపిస్తుంది. బేబీ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అలా ఏమనిపించదు, కొంచెం ఫ్రీగా ఉంటుంది, మాట్లాడుతున్నా కానీ ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా కానీ మంచిగా బాగుంటుంది. అండ్ అలానే కింద పెల్విక్ బోన్ అంతా, అంటే ఈ గగ్గలు అంటారు కదా కింద, ఇదంతా కూడా ఎముకలన్నీ నొప్పులు వేస్తూ ఉంటాయి కూర్చుంటున్నా లెగుస్తున్నా. అండ్ ముఖ్యంగా మనం పడుకొని ఉండి పొద్దున్నే ఇలాగ లెగుస్తాం కదా, యూరిన్కైనా లెగుస్తూ ఉంటాం, అప్పుడు చాలా పెయిన్, తీపి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అస్సలు ఈ తొడల భాగం మీద అంతా నొప్పులు వచ్చేస్తూ ఉంటుంది. ఆ లక్షణాలు అంతా కూడా బేబీ డ్రాప్ అయింది, డెలివరీ అవ్వడానికి ఇంకొక 1 వీక్ 2 వీక్స్ ఉన్నాయని అర్థము. అలా అయితే ఉంటుంది. అలాగే ఎక్కువగా మోషన్కి వెళ్ళాలనిపించడం కానీ వెంటనే, లేకపోతే యూరిన్కి వెళ్ళాలనిపించడం, ఇవన్నీ కూడా బేబీ డ్రాప్ అయింది అని సిగ్నల్ ఇస్తుంది. ఇలా అయితే మనకి ఉంటుందన్నమాట. కొంతమంది అతిగా ఆకలేస్తూ ఉంటుంది, తినాలి అని ఇంటెన్షన్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బేబీ యొక్క తిరగటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అప్పటిదాకా ఇప్పుడు సడన్గా అంతగా ఎక్కువగా అయితే తిరగదన్నమాట. ఒక 1 అవర్లో అంతకుముందు ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ ఉంటే ఇప్పుడు ఒక 2 టైమ్స్ అలా అయితే చేంజ్ అవుతుంది. ఎందుకంటే బేబీ హెడ్ అనేది కింద లాక్ అయ్యింది కదా, అది మనకి చూపిస్తుంది. అలాగే ఫాల్స్ పెయిన్స్ వస్తాయి, కొంచెం పెయిన్స్ రావడము, కొంచెం తగ్గడం, కొంచెం రావడం, కొంచెం తగ్గడం. ఎప్పుడైనా రియల్ పెయిన్స్ వస్తే ఎక్కువ అవుతాయే తప్ప తక్కువ అవ్వవు. అండ్ కొంతమందికి వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా బేబీ డ్రాప్ అయింది, బేబీ కిందకి దిగింది అని. కొంతమందికి ఇంకొక సిగ్నల్ ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళు మనల్ని చూసి కూడా చెప్పేయగలుగుతారు, బొడ్డు మాత్రం క్రిస్టల్ క్లీన్గా కనిపిస్తుంది, చొట్టలుగా ఏమీ లేకుండా విప్పారినట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా బేబీ డ్రాప్ అయిందని సిగ్నల్స్. వీటి ద్వారా మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి బేబీ రెడీగా ఉందని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.